రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ మొదలైపోయింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. ఓటర్ల జాబితాను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటి వాషింగ్ మిషన్లో వేసి శుభ్రంగా ఉతికి దాన్ని మొత్తం రొటేట్ చేసి దానిలో ఉన్నటువంటి మురికినంతా బయటకు తీసి దాన్ని శుద్ధీకరించి ఎండబెట్టి ఆరేసేటటువంటి పని 12 రాష్ట్రాల్లో జరుగుతుంది. అందులో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లో ఈ ప్రక్రియతో పాటు నేపాల్ నుంచి అక్రమంగా వచ్చి చొరబడి ఉత్తరప్రదేశ్లోని సరిహద్దు జిల్లాలు ఇటు గోరఖ్పూర్ నుంచి అటు గౌతమ్ బుద్ధ నగర్ వరకు ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా లఖింపూర్ ఖెరి కావచ్చును, బహ్రాయిచ్ కావచ్చును, అదేవిధంగా పీలీభీత్ కావచ్చును, ఈ జిల్లాలన్నింటిలో ఉన్నటువంటి నేపాలీ అక్రమ చొరబటదారులు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో మద్రసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది వ్యక్తులు దక్షిణం వైపు వచ్చి ఉత్తరప్రదేశ్లో సెటిల్ అవుతున్నారు. వాళ్ళ పేర్లను తొలగించే ప్రక్రియను చేపట్టింది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నుంచి బంగ్లాదేశీ చొరబాటుదారులు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు దాటిపోవడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్లోకి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోకి వీళ్ళు వస్తున్న విషయాన్ని గమనించినటువంటి యోగి ఆదిత్యనాథ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని చేపట్టాలి. దానితో పాటు ఎవరైతే బంగ్లాదేశీ మూలానికి, లేకపోతే పాకిస్తాన్ మూలానికి, రోహింగ్యా మూలానికి, లేకపోతే నేపాల్ మూలానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్లను డిటెన్షన్ సెంటర్స్లో పెట్టాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ తరహా డిటెన్షన్ సెంటర్స్ కేవలం అస్సాములో ఉన్నాయి. కాబట్టి ఈ అస్సాములో డిటెన్షన్ సెంటర్స్తో పాటు అదనంగా ఉత్తరప్రదేశ్లోని ప్రతి జిల్లాలోనూ ఒక డిటెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ రకంగా సందిగ్ధమైనటువంటి వ్యక్తులు బంగ్లాదేశ్ మూలానికి, రోహింగ్యా మూలానికి, నేపాలీ మూలానికి, లేకపోతే పాకిస్తాన్ మూలానికి చెందినటువంటి వాళ్ళు గనక దొరికినట్లయితే వాళ్లను అరెస్ట్ చేసి ఈ డిటెన్షన్ సెంటర్లో ఉంచాలి. ఆ తర్వాత వాళ్ళని బంగ్లాదేశ్కి పంపడము, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళైతే పాకిస్తాన్కి పంపడము, నేపాల్ వాళ్ళైతే నేపాల్కి పంపడము, అక్రమంగా ఈ దేశంలో ఉన్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ చర్యలు తీసుకుని వాళ్లను వాళ్ళపైన శిక్షలు అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ నవంబర్ 22వ తారీఖున జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో అందరూ జిల్లా కలెక్టర్స్కి, ఉత్తరప్రదేశ్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటారు, ఈ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లందరికీ కూడాను ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలు, ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని షామ్లీ కావచ్చును, నోయిడా కావచ్చును, సుల్తాన్పూర్ కావచ్చును, ఈ ప్రాంతాలను, అలీగఢ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు, నేపాలీ మూలానికి చెందినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పాకిస్తానీ మూలానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ బంధువుల్ని కలవడానికన్నా సాకుతో వచ్చి పాస్పోర్ట్ గడువు దాటిపోయిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్లో దాగుని ఉన్నారు. నిజానికి ఈ దేశంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రము సంఖ్యాపరంగా, శాతం పరంగా కాదు, సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్ నిజానికి ముస్లిం లీగ్ రాజకీయాలకు, దేశ విభజనకి కారణమైనటువంటి ముస్లిం లీగ్ రాజకీయాలకు కేంద్ర స్థానం. అందుకని చాలామంది పాకిస్తాన్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కొందరు వెళ్ళారు, మొహాజిర్లు అయ్యారు, మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళని కలవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు పాస్పోర్ట్ గడువు తీరినా ఇక్కడే నివసిస్తున్నారు. కాబట్టి వీళ్ళను కూడా ఏరివేసే ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ దేశంలో గడువు దాటిపోయిన తర్వాత ఉండి అక్రమంగా పత్రాలను తయారు చేసుకుని ప్రభుత్వంలో టీచర్లుగా ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళను కూడా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా యాక్షన్కి రెడీ అవుతోంది. అన్ని జిల్లాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో అంతర్భాగంగా పట్టుబడినటువంటి విదేశీ పౌరులు, అక్రమంగా వచ్చిన విదేశీ పౌరులు, పత్రాలు లేని విదేశీ పౌరుల కోసము డిటెన్షన్ సెంటర్స్ పెడుతున్నారు. ఈ మొత్తము ప్రక్రియ దేశం మొత్తం మీద 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. మొట్టమొదట బీహార్లో జరిగింది. బీహార్ తరువాత దీన్ని 12 రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నిటికీ కూడాను చిన్న రాష్ట్రాలు కొన్నింటిని ఎంపిక చేసి వీటిలో అమలు చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. నిజానికి ప్రారంభమైపోయింది పని. ఇది నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఇంటింటికి వెళ్ళి పత్రాలను చూసి ఓటర్ల జాబితాను
వెరిఫై చేసి చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించటము, ఆ గ్రామంలో లేకుండా వేరే చోటకి వెళ్ళినటువంటి వాళ్ళకు అక్కడ ఓట్లు లేకుండా చేసి మిగతా ఎక్కడ వాళ్ళు నివసిస్తున్నారో అక్కడ ఓట్లు ఉండేలా చూడటము, దాంతోపాటు ఇది వాళ్ళ బాధ్యత, పౌరుల బాధ్యత. అదేవిధంగా 2-3 చోట్ల పేర్లు ఉన్నటువంటి వాళ్ళను గుర్తించటము, ఏరివేయటం, ఈ పనిని బీహార్లో చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్తో పాటు అండమాన్ నికోబార్ చాలా చిన్న యూనియన్ టెరిటరీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రము, గోవా చాలా చిన్న రాష్ట్రం ఇది కూడాను, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడాను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైంది. ఇందులో అభ్యంతరాలు వస్తున్నవి కేవలం 2 రాష్ట్రాల నుంచే. ఉత్తరప్రదేశ్లో నుంచి ఎవరు అభ్యంతర పెట్టడం లేదు, ప్రభుత్వం అభ్యంతర పెట్టడం లేదు, ఎన్నికల సిబ్బంది అభ్యంతర పెట్టడం లేదు. కేవలం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అభ్యంతర పెడుతోంది, కోర్టులకు ఎక్కుతోంది, విమర్శలు చేస్తోంది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఓటర్ల జాబితాని వెరిఫై చేస్తారో వాళ్ళని బెదిరిస్తోంది, భయపెడుతోంది, బతిమాలుకుంటోంది, బామాలుకుంటోంది. అన్ని సామదామ దండో భేదోపాయాలన్నింటినీ కూడాను ప్రయోగించి ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళ పేర్లు ఉండేలా చూస్తోంది, ప్రయత్నం చేస్తోంది. ప్రయత్నంలో ఆమె ఏ మేరకు సఫలమవుతుందన్నది చూడాల్సి ఉంది. అదేవిధంగా కేరళ, కమ్యూనిస్టులు పరిపాలించే కేరళ, ఎందుకంటే కమ్యూనిస్టుల గెలుపులోనూ ఈ రకమైనటువంటి దొంగ ఓట్లు, అనర్హత కలిగినటువంటి ఓటర్లు, అర్హత లేనటువంటి ఓటర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకని కేరళ కూడా సర్ని వ్యతిరేకిస్తోంది. కానీ ఎన్నికల సంఘం ఆదేశాలని కాదని కేరళలో కానీ బెంగాల్లో కానీ ఏమీ జరగదు. కాబట్టి ఈ రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది. మొత్తం ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు డ్రాఫ్ట్ రోల్స్ని, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల జాబితాల ప్రింటింగ్, అదేవిధంగా సిబ్బంది యొక్క ట్రైనింగ్ ఇది జరిగింది. డిసెంబర్ 4 నుంచి నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితాల్ని, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్ని ప్రకటించడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే జనవరి 9 వరకు వాళ్ళకి సమయం ఇవ్వడం జరిగింది తమ అభ్యంతరాలని ఫైల్ చేయడానికి. వాళ్ళు ఫైల్ చేసిన తరువాత జనవరి 31, 2026 వరకు నోటీస్ పీరియడ్ని ఒకటి ఇచ్చి వ్యక్తులకు నోటీసులు జారీ చేయటము, వాళ్ళ ఆధార పత్రాలు ఇచ్చిన తర్వాత వాటికి నోటీసులు జారీ చేయటము, అదనపు ఆధార పత్రాలు అడగటము, ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫిబ్రవరి 7వ తారీఖున ఫైనల్ ఓటర్ల జాబితాలు ప్రచురితమవుతాయి. అవి ఫైనల్గా ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రాల్లో 2027లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. గుజరాత్, కేరళ, తమిళనాడు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అస్సాంలలో 2026లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాలలో ఈ రివైజ్డ్ ఓటర్ల జాబితాలను ఉపయోగించడం జరుగుతుంది. అస్సాంలో మన ఎస్ఐఆర్ జరగటం లేదు, ఎందుకంటే అస్సాంలో ఎన్ఆర్సీ ప్రక్రియ జరుగుతోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తయారు చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ రెండు దాదాపు సమానమైన ప్రక్రియలు కాబట్టి అస్సాంలో ఎన్ఆర్సీ జరపాలన్నది న్యాయస్థానం ఆదేశం, దాని ప్రకారం ఎన్ఆర్సీ జరుగుతోంది. దాని ఆధారంగా ఓటర్ల జాబితాల్ని ప్యూరిఫై చేయటం జరుగుతుంది, శానిటైజ్ చేయటం జరుగుతుంది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో యోగి యాక్షన్ ప్రారంభమైంది. ఇక బంగ్లాదేశీ మూలానికి, నేపాల్ మూలానికి, అదేవిధంగా పాకిస్తాన్ మూలానికి, రోహింగ్యా మూలానికి, బర్మా మూలానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే అక్రమంగా ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నారో వాళ్ళు పారాహుష. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.